మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఇక్కడ కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో ఉన్నాం మనము. ఇక్కడ మనకి పాలతోనూ వాటితో తగిన ఐటమ్స్, వాటితో ఉత్పాదనైన ఇక్కడ మనకి వాళ్ళ యొక్క సరుకులు ఉన్నాయన్నమాట. ఈవిడెవరు, ఈవిడ గురించి ఏంటి, ఈవిడ వ్యాపారం గురించి మనం తెలుసుకుంటాం. నమస్తే అండి. నా పేరు అనుష. నేను ఉండేది షేక్పేటలో. మావే ఓన్ అన్ని మిల్క్, కలాకాన్ అన్నీ ఉంటాయి. న్యాచురల్గా అన్నీ మేమే తయారు చేస్తాము. డైలీ 20 kgs పెరుగు అవుతుంది. 10 లీటర్స్ మిల్క్, కలాకాన్ ఉంది, మా గీ ఉంటుంది, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఓన్ అన్నీ మావే ప్రిపేర్ చేస్తాము. మేమే తయారు చేస్తాము. పన్నీరు అన్నీ మనవే. వీళ్ళు చూస్తున్నట్లయితే ఎంతో పరిశుభ్రంగా పాలను విరగొట్టి పన్నీర్ చేయడం అనేది, కాటేజ్ చీజ్ అంటారు, పన్నీర్ చేయడం అనేది కూడా ఉంది. తర్వాత వీళ్ళే నెయ్యిని, నేతిని కూడా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని తీసుకొస్తున్నారు. అదే కాకుండా మిఠాయి, మన కలాకండ్ కూడా ఇక్కడ లభ్యంగా ఉంది. తర్వాత ఏమో మనకి రోజుకి సుమారుగా 20 kgల పెరుగు తాజాగా ముంతలోనూ కుండలోనూ తోడుపెట్టిన పెరుగు అనమాట వీళ్ళ దగ్గర దొరికేది. ఇంకా మేడం, మీ దగ్గర రోజు ఎంతమంది గిరాకీలు వస్తూ ఉంటారు? వస్తారండి, 50 మెంబర్స్ వరకు వస్తుంది. 50 మంది వస్తూ ఉంటారు. డైలీ పెరుగు తీసుకెళ్తారు. 50 మంది గిరాకీలు ఉన్న స్టాల్ అనమాట ఇది. మీరు ఎప్పుడెప్పుడు ఉంటారండి? డైలీ మార్నింగ్ 6 to 10 వరకు ఉంటాను. ఓకే, ప్రతిరోజు ఉంటాను. వారానికి ప్రతిరోజు ఉంటారండి వీరు. 6 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటారనమాట. తాజాగా పాల నుంచి ఉత్పాదైన ఉత్పాదకులు అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అనగా మనకి నెయ్యి, తర్వాత కలాకండ్, పన్నీర్, కాటేజ్ చీజ్, తర్వాత ఏమో పెరుగు కూడా వీళ్ళ దగ్గర లభ్యంగా ఉంది. మీకు కావాలనుకుంటే కనుక వచ్చి వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. తర్వాత గేదె, బర్రెవి, ఇంకా గేదెవి, ఆవు పాలవి రెండింటివి వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి, బర్రె పాలవి. మీరు పెరుగుని ఏ విధంగా తయారు చేస్తున్నారమ్మా? నార్మల్ మార్నింగ్ తీసుకొస్తామండి. మిల్క్ తీసుకొచ్చి 3 o'clockకి వేడి చేసేసి తోడేస్తాం పెరుగు. ఓకే. వీళ్ళకి సుమారుగా పొద్దున్న నుంచే వీళ్ళకి పని ఉంటుందన్నమాట. పాలను పితకడము, తర్వాత సేకరించుకోవడము, తర్వాత వాటిని విరగొట్టి పన్నీర్ చేయడం అంటే పన్నీర్ చేయడము, లేకపోతే వాళ్ళు నెయ్యి చేయాలంటే నెయ్యి చేయడం అన్న కూడా చేస్తున్నారు. పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలకు 3 గంటలకు లేచి చేస్తున్నారు. ఇది ఏం చేతనంటే 6 గంటలకల్లా మనకి గిరాకీలకి లభ్యంగా ఉండాలి వీళ్ళ తాజాగా చేసిన ఈ వస్తువులన్నీ కూడా, తినుబండారాలు. ఎంతో సంతోషకరమైనది. మనకి ఇక్కడ పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు వీళ్ళు పాలు పితికి దాన్ని భద్రపరిచి కాచి, తర్వాత కుండల్లోనూ ముంతల్లోనూ వీళ్ళు తోడుపెట్టి పెరుగును తయారు చేయడం అనేది జరుగుతుంది. గడ్డ పెరుగు ఇక్కడ దొరుకుతుంది మనకి తాజాగా. తర్వాత తగినంత పాలు తీసుకుని, కాచిన పాలను తీసుకుని వాటిని మెల్లిగా జాగ్రత్తగా విరగొట్టి పన్నీర్ని కూడా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో రోజులుగా ఇట్లా మీగడను కూడా వాళ్ళు సేకరించి భద్రపరిచి ఫ్రిడ్జ్లో అక్కడ దాచుకొని వాళ్ళు దాంతో నెయ్యి కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా వాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తున్నారు. మనకి మిఠాయి, కలాకండ్ మిఠాయి అనేది కూడా వాళ్ళు ఇంట్లో తయారు చేసి దాని ఉత్పాదన కూడా చేస్తున్నారు అనమాట. కేబీఆర్ పార్క్ దగ్గర మనం ఇక్కడికి వచ్చి చూస్తే కనుక 100% న్యాచురల్ మిల్క్ అనేది మనం ఇక్కడ కొనుగోలు చేసుకొని మనం ఆరోగ్యకరంగా ఇంట్లో మనం తాగొచ్చు, తినచ్చు. పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు లేచి వీళ్ళు బర్రెలు, గేదెలు, ఆవుల నుంచి వీళ్ళు తాజాగా పాలు పీతికి కాచి వాటిని ముంతల్లోనూ కుండల్లోనూ వేసి మనకి తోడుపెట్టి పెరుగు, తాజాగా గడ్డ పెరుగుని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. బిళ్ళ పెరుగుని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు కేబీఆర్ పార్క్ దగ్గర. అదే కాకుండా వాళ్ళు కాచిన పాల మీద వచ్చిన తొరకను వగేరాను కూడా తీసుకొని వాళ్ళు సేకరించి ఫ్రిడ్జ్లో దాచి అలాగే వాళ్ళు నెయ్యిని కూడా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకొస్తున్నారు. ఎంతో కొంత పాలను అది కూడా పక్కకుంచి, వాళ్ళు తగినంత పాలను పక్కకుంచి విరగొట్టి దాంతో వాళ్ళు పన్నీర్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా తాజాగా ఎప్పటికప్పుడు దొరికేవి అనమాట ఇక్కడ మనకి కేబీఆర్ పార్క్ దగ్గర. ఇదే కాకుండా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బర్రె, ఆవు నుంచి పితికిన పాల నుంచే వాళ్ళు ఇట్లా కలాకండ్ అది కూడా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని మిఠాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయం చేయడం అనేది జరుగుతుంది. ఎంతో ఆరోగ్యకరమైనది, తాజాగైనది. ఇటువంటిది ఒక రకమైతే కనుక మనకు మామూలు మిఠాయి దుకాణాల్లోనూ ఇక్కడ అక్కడ చూస్తే కనుక అక్కడ మనకి రసాయనాలు కలిపిన పాలు, లేకపోతే పాల పౌడర్, అనగా దానిలో ఎంతో ప్రిజర్వేషన్ ఉన్న పాల పౌడరు అని వగేరా అవన్నీ తెచ్చుకుని పాలల్లాగా చేసి కలాకండ్ లేకపోతే రస్మలై అట్లాంటివన్నీ తయారు చేయడం అనేది జరుగుతుంది. అది కొంచెం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వేరే ఇతర రాష్ట్రాల నుంచి, రాజస్థాన్, హర్యానా నుంచి మనకి పాల పౌడర్ అవన్నీ ఇక్కడికి వచ్చి వీళ్ళు వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే మిఠాయి దుకాణాల్లోనూ అక్కడ కాదు. అలా కాకుండా వీళ్ళు ఇంట్లోనే వాళ్ళ ఆవులు, బర్రెల నుంచి పితికిన పాల నుంచి వాళ్ళు మిఠాయి కూడా చేసి ఇక్కడ మనకి అమ్మడం అన్నది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మనము ఇది తిని ఆ రుచి చూస్తే కనుక ఆరోగ్యానికి ఎంతో మంచిది, శుచికరము.